అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ వీడియోలో కాకినాడ జిల్లా మరియు అనంతపురం జిల్లాల రిక్రూట్మెంట్ నోటిఫికేషను, అలాగే చిత్తూరు, కర్నూలు జిల్లాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ గురించి అయితే ఈ యొక్క వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక అప్డేట్ అయితే ఇస్తున్నానండి. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అండి. ఎవరైతే పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసుకుంటారో వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఆర్కెస్ట్రా కావాలనుకునే వాళ్ళు డైరెక్టర్ ఆదినారాయణ గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక్కడ కింద ఫోన్ నెంబర్లు ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో వాటికి ఫోన్ చేసి మీకు ఏమైనా ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ మీ యొక్క పెళ్ళిళ్ళు శుభకార్యాలు కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఆయనకైతే కాల్ చేయండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక మన కాకినాడ జిల్లాకు సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో అయితే వర్క్ చేయాలండి. పీర్ ఎడ్యుకేటర్ వేకెన్సీకి సంబంధించి 9,000 అని మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో 1 year కాలానికి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఎక్స్ డ్రగ్ యూజర్ అయ్యండి, అంటే గతంలో డ్రగ్ యూజర్ అయ్యండి, ప్రజెంట్ 1 లేదా 2 సంవత్సరాల నుంచి నిగ్రహంతో ఉండడం ఈ యొక్క క్వాలిఫికేషన్ అండి. అలాగే చదవడం, రాయడం, మాట్లాడడం అంటే అక్షరాస్యత వచ్చి ఉండాలండి. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలండి అతనికి. ఎందుకంటే వాళ్ళు డ్రగ్ యూజింగ్ పాపులేషన్ మధ్యలో అయితే వర్క్ చేయాలండి. అలాగే ఈ యొక్క డ్రగ్స్ కొనడం, అమ్మడం అనేది తగ్గించాలి. అలాగే ఈ యొక్క హార్మ్ఫుల్ డ్రగ్ అనేది ప్రివెన్షన్ చేయాలండి. వీళ్ళ వర్క్ అలాగే వీళ్ళ నేచర్ ఆఫ్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ విధమైన క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం అప్లై చేయండి. సో ఏవైతే అప్లికేషన్స్ ఫిల్ చేస్తారో మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు, సూపరింటెండెంట్ ఆఫీసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. సో అక్కడైతే మీరు సబ్మిట్ చేయాలండి. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషను, అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్. డీడీ వచ్చేసి ఇన్ ఫేవర్ ఆఫ్, అంటే డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాంక్లో తీస్తారు కదా, ఆ డీడీ వచ్చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ అన్న చోట హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని మెన్షన్ చేయాలి. పేయబుల్ ఎట్ కాకినాడ. ఈ విధంగా అయితే మీరు డీడీ అయితే తీయాలండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, kakinada.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. అలాగే అప్లికేషన్ కూడా పెట్టారండి. అది ఫిల్ చేసేసి మీరు 10/4/2026 అంటే ఏప్రిల్ 10వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు ఆఫీస్ టైమింగ్స్లో మీరు సబ్మిట్ చేయాలండి. సో ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ఇచ్చారండి. ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ యొక్క పేరు, 10th class మార్క్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలాగా. అటెస్టెడ్ ఫోటో అంటే ఫోటో అంటించి గెజిటెడ్ అటెస్టేషన్ చేయించండి. అలాగే మీ యొక్క జిరాక్స్ కాపీల మీద కూడా గెజిటెడ్ అటెస్టేషన్ చేయించేయండి. హస్బెండ్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ మీ 10th class మార్క్ లిస్ట్లో ఉంటుంది. అలాగే సెక్స్ మేలా, ఫీమేలా, రిలీజియన్ హిందువా, క్రిస్టియనా, మతం అండి రిలీజియన్ అంటే. బర్త్ అండ్ ఏజ్ అంటే ఇది మీ 10th class మార్క్ లిస్ట్లో ఉంటుంది. అలాగే డీడీ మీరు ఎప్పుడు పే చేశారు, ఏ డేట్ని పే చేశారు, ఏ బ్యాంక్లో పే చేశారు, డీడీ నెంబరు. అలాగే ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏంటనేది మెన్షన్ చేయాలి. మీకు రిలాక్సేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి, ఏజ్ రిలాక్సేషన్. అలాగే పీహెచ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్, ఆ సర్టిఫికేట్ అటాచ్ చేస్తాం. అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉంటే ఎస్ పెడతారు, అవన్నీ అటాచ్ చేయాలి. లోకలా నాన్ లోకల్ అనేది దాన్ని బట్టి నిర్ణయం అవుతుందండి. లోకల్ అయితే లోకల్ టిక్ పెట్టండి, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ టిక్ పెట్టండి. తర్వాత ఇక్కడ మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ అంటే మీకు వచ్చిన మార్క్స్ అండి. ఇది మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ అండి. మార్క్స్ ఆప్టెండ్ అంటే మీకు వచ్చిన మార్క్స్. ఫర్ సపోజ్ 10th class 600 అనుకోండి, 600 మ్యాక్సిమం మార్క్స్ నోట్ చేయాలి. మార్క్స్ ఆప్టెండ్ అంటే మీకు వచ్చిన మార్క్స్ 500 అవ్వచ్చు, 400 అవ్వచ్చు. పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ నోట్ చేయాలి, 2005, 2006 అనేది. సో ఈ విధంగా అయితే మీరు మెన్షన్ చేయాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. 10th, ఇంటర్, డిగ్రీ అనేది ఈ లెఫ్ట్ సైడ్ కాలంలో మెన్షన్ చేయాలి. ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టాలి, ఫుల్ అడ్రస్ మీద నోట్ చేయాలి, మొబైల్ నెంబర్ అనేది నోట్ చేయాలండి. సో అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ లేబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చిందండి ఈ నోటిఫికేషన్. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవి. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడానికి లేదు. అరెస్ట్ వైల్ ఇంతకుముందు జిల్లాలు విడిపోకముందు అనంతపురం జిల్లాలో 4th to 10th చదివిన పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి ఇవి. కాబట్టి 16/4/2026 సాయంత్రం 5 గంటల వరకు మీరు అయితే అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి ఏం పోస్టులు ఉన్నాయి ఏంటనేది కింద ఇవ్వడం జరిగిందండి. సో ఆ పోస్టులకు సంబంధించి అదర్ దెన్ గ్రూప్ 4 పోస్టులు అండి ఇవన్నీ కూడా. లైబ్రేరియన్ ఒకటి, అది కూడా హెచ్హెచ్ అంటే ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారండి. విహెచ్ అంటే విజువల్ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్ అంటే హీరింగ్ హ్యాండిక్యాప్డ్, ఓహెచ్ అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్. సో అదర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ లైబ్రేరియన్ అనేది ఒక వేకెన్సీ కూడా హెచ్హెచ్కి ఉందండి. హీరింగ్ హ్యాండిక్యాప్డ్. ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీస్, హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఒకటి, ఓహెచ్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి. సో టోటల్గా వచ్చి ఇక్కడ 3 వేకెన్సీస్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లోనే అదర్ దెన్ గ్రూప్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఒక వేకెన్సీ ఉంది, కుక్ ఒక వేకెన్సీ ఉంది, వాచ్మెన్ ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా వచ్చి 3 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఆల్ కేటగిరీస్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారండి. అనంతపురం జిల్లా అరెస్ట్ వైల్ అంటే ఇంతకుముందు పూర్వం ఎవరైతే అనంతపురం జిల్లాలో 4th to 10th చదివారో వాళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్ కింద వస్తారు. వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలి. లైబ్రేరియన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ CLIS అండి. అలాగే దాంతో ఒకవేళ అది లేదంటే కనుక BLIC, బ్యాచిలర్ డిగ్రీ అని BLIC అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండి. ఇది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ MLIS అంటే లైబ్రరీకి సంబంధించిన ఇది కూడా అంటే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఆఫీస్ సబార్డినేట్ 7th క్లాస్ పాస్ అయ్యి సైకిల్ తొక్కడం రావాలండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి DMLT చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 2 years వొకేషనల్ DMLT చేసి 1 year క్లినికల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే BSc MLT చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ అలా లేదంటే BSc BZC కానీ లేదా BSc లైఫ్ సైన్సెస్ కానీ 1st క్లాస్లో పాస్ అయ్యి దాంతోపాటుగా PG డిప్లొమా ఇన్ MLT చేసినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉండాలండి. పారామెడికల్ బోర్డులో ఆ సర్టిఫికేట్స్ రిజిస్టర్ అయి ఉండాలి. కుక్కు సంబంధించి తెలుగు రాయడం చదవడం ఇది వచ్చి ఉండాలండి అంతే. ఎక్స్పీరియన్స్ ఏంటంటే కుకింగ్లో ఎక్స్పీరియన్స్ 1 year ఉంటే తీసుకోవడం జరుగుతుందండి. వాచ్మెన్కి ఇక్కడ 5th క్లాస్ ఇచ్చారండి. 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. లేదా హోమ్ గార్డ్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సైకిల్ తొక్కడం రావాలండి వాచ్మెన్కి. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 52 years ఏజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ స్కేల్ ఆఫ్ పే కూడా ఇచ్చారు. పోస్ట్ కోడ్ 1కి 28,280 నుంచి 89,720 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ 2కి 20,000 నుంచి 61,960 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 3కి వచ్చేసి 27,500 నుంచి 87,480 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 4కి వచ్చేసి 20,000 నుంచి 61,960. 5కి కూడా సేమ్ అండి. సో ఈ విధంగా అయితే స్కేల్ ఆఫ్ పే అనేది మనకు శాలరీ రావడం జరుగుతుంది. అదర్ దెన్ గ్రూప్ 4 పోస్టులు కాబట్టి వీటికి సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇచ్చారండి. ఏజ్ వచ్చేసి 35 మార్క్స్, డిజబిలిటీకి సంబంధించి 30 మార్క్స్, అలాగే క్వాలిఫికేషన్ మీద ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దానికి 25 మార్క్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా దాని సీనియారిటీకి 10 మార్క్స్. ఈ విధంగా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఎక్కడ సబ్మిట్ చేయాలనేది హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఉంటుందండి. కలెక్టరేట్లో రికార్డ్ రూము అనంతపురంలో మీరు సబ్మిట్ చేయాలి. 16/4/2026 సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు సబ్మిట్ చేసి ఎక్నాలజ్మెంట్ అయితే తీసుకోవాలండి. దీనికి పోస్ట్లో కానీ పార్సల్లో కానీ ఎనీ అదర్ మోడ్లో కానీ అయితే యాక్సెప్ట్ చేయరండి. డైరెక్ట్గా వెళ్ళి మీరు అనంతపురంలో సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్తో పాటుగా ఏమేమి సబ్మిట్ చేయాలి ఇక్కడ ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th క్లాస్ మార్క్ లిస్టు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ లిస్టులు, ఓడీలు, టెక్నికల్ లేదా ప్రిఫరెన్షియల్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే టైపు కంప్యూటర్ ఏమన్నా పెట్టచ్చు. డిజబిలిటీ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. అలాగే మీ బ్లైండ్నెస్ విజన్కి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్
ఉంటే కనుక ప్రొడ్యూస్ చేయండి. అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఒకటి సబ్మిట్ చేయాలండి. సో ఇక్కడ చూసారు కదా, లైబ్రేరియన్ ఒక పోస్ట్కి బదిలీలు అప్లై చేయాలి, కార్యాలయ సహాయకుడికి ఒకటి బదిలీలు అప్లై చేయాలి, కార్యాలయ సహాయకుడు ఒకటి, శారీరక విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చారండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, వంట మనిషి, కాపలాదారుడు, ఇవన్నీ ఒక్కొక్క వేకెన్సీ ఉన్నాయి. వీటికి ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, అన్ని రకాల విభిన్న ప్రతిభావంతులని. సో ఇదండి అనంతపురం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు కదా, డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్కి సంబంధించి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలరు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటరు, చౌకీదారు, వార్డ్ బాయ్, దానికి సంబంధించి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరిగింది, చిత్తూరు వెబ్సైట్లో. ఒకసారి అందరూ చూసేయండి, చాలామంది అప్లై చేస్తుంటారు కదా. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా జనరల్ డ్యూటీ అటెండెంట్, అలాగే రికార్డ్ అసిస్టెన్స్, అనస్థీసియా టెక్నీషియన్, ఈ పోస్టులకు సంబంధించి మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఒకసారి అందరూ చూసేయండి. సో మన ఛానల్ కనుక నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.